హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 19 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించిన క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. స్టేట్మెంట్ 1 చూడండి. జూన్ 21ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఎస్ కరెక్ట్. 2015లో మనకి యుఎన్జిఏ జూన్ 21వ తేదీని ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. సెకండ్ వన్, అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 థీమ్ యోగా, ఒక భూమి ఒక ఆరోగ్యం. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. జూన్ 21, 2025వ తేదీన విశాఖపట్నంలో మనము ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాము. దీనికి సంబంధించి థీమ్గా యోగా, ఒక భూమి ఒక ఆరోగ్యం, యోగా ఫర్ వన్ హెల్త్ వన్ ఎర్త్ అనే థీమ్తో ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, కొండను తవ్వి. ఈ ఆర్టికల్ ఇటీవల ముగిసిన G7 సమావేశాలకి సంబంధించి, అలానే G7 సభ్య దేశాల మధ్య అనేక విషయాల మీద కుదరని ఏకాభిప్రాయం గురించి, అండ్ ఇటీవల కాలంలో G7 యొక్క ప్రభావం తగ్గిపోతున్న కీలక విషయాలని డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు. నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్తో ఇటీవల ఫోన్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. పాక్ మరియు భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా యొక్క ప్రమేయం లేదు అని ఆయన తెగేసి చెప్పారు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, 3,000 రూపాయలకు వార్షిక టోల్ పాస్. మనకి ఫాస్ట్ ట్యాగ్తో ఇటీవల టోల్ ప్లాజాస్ దగ్గర చాలా సమయం ఆదా అవుతుంది. ఇప్పుడు మరొక కీలక ముందడుగు వేస్తూ నాన్ కమర్షియల్ వెహికల్స్కి 3,000 రూపాయలకు వార్షిక టోల్ పాస్ని అందించే ఉద్దేశంతో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇది మనకి గవర్నెన్స్, ఎస్పెషల్లీ పబ్లిక్ పాలసీ లాంటి టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, కాలుష్య నివారణకు నిధులున్నా ఖర్చు పెట్టరేం. ఇటీవలి కాలంలో అనేక నగరాలలో వాయు కాలుష్యం పెరుగుతూ ఉంది. అయితే ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్రం NCAP పథకం కింద, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పథకం కింద కొన్ని నిధులని ఇచ్చినా కూడా అందులో కనీస నిధులని ఖర్చు పెట్టడం లేదు. సో దానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ మరియు గణాంకాలని ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది. మనము ఇటీవలి కాలంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనే పదం తరచూ వింటూ ఉన్నాము. ముఖ్యంగా భారత్ పాక్ యుద్ధ నేపథ్యము, రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ ఇరాన్ ఇలాంటి యుద్ధ వాతావరణాలలో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గురించి వింటూ ఉన్నాం. ముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ గురించి ప్రపంచం గొప్పగా చెప్తూ ఉంటుంది. సో ఈ ఇజ్రాయెల్ యొక్క గగనతల రక్షణ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది అండి. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, కొండను తవ్వి. ఈ ఆర్టికల్ G7 సమావేశాలకి సంబంధించి ఇటీవల కొన్ని కీలక పరిణామాల గురించి వివరించడం జరిగింది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ G7 అనేది అభివృద్ధి చెందిన దేశాల యొక్క కూటమి అండి. ఈ డెవలప్డ్ నేషన్స్ అనేక ప్రపంచ సమస్యల మీద వీళ్ళు సమావేశాలు అయ్యి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటూ అనేక సమస్యలకి పరిష్కారాలు చూపించేవారు. ఈ G7 కూటమి యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినప్పుడు, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ భద్రతల కోసం పరస్పరం సహకరించుకోవాలి అనే సంకల్పంతో 1975లో అమెరికా, UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్ దేశాధినేతలు మొదటిసారిగా సమావేశమయ్యారు. అంటే 6 సభ్య దేశాలు సమావేశమయ్యాయి. నెక్స్ట్ ఇయర్ కెనడాని కలుపుకుని ఈ కూటమి G7 కూటమిగా రూపాంతరం చెందింది. తరువాతి కాలంలో రష్యా కూడా వీటితో జతకలిసింది. తద్వారా ఇది G8 కూటమిగా మారింది. అండ్ 2014లో రష్యా క్రిమియాని ఆక్రమించుకోవడంతో G8 కూటమి నుంచి రష్యాని బహిష్కరించడంతో ఇది మళ్ళీ G7 కూటమిగా మారింది. 2025వ సంవత్సరంలో 51వ G7 శిఖరాగ్ర సమావేశానికి కెనడా అధ్యక్షత వహించింది అండి.
ఇప్పుడు ఈ 51వ శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాల మధ్య ఒకరిపై ఒకరికి ఉన్న అపనమ్మకం బయటపడుతుంది. ముఖ్యంగా అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ మధ్య దూరం రోజురోజుకి పెరుగుతూ ఉంది. కెనడాలోని కెనానాస్కిస్లో జరుగుతున్న ఈ 51వ శిఖరాగ్ర సమావేశం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యంతరంగా వెళ్లిపోవడము మరియు సభ్య దేశాలు చాలా కీలక విషయాల మీద ఏకాభిప్రాయానికి రాకపోవడం ఈ ఇయర్ G7 సమావేశాల యొక్క ఫెయిల్యూర్గా చెప్పుకోవచ్చు. అమెరికా యొక్క టారిఫ్ వార్ కావచ్చు, రష్యా ఉక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ ఇరాన్ వార్, అలానే వెస్ట్ ఏషియాలో జరుగుతున్న అనేక కాన్ఫ్లిక్ట్స్, వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు లాంటి కీలక విషయాలని G7 సమావేశాలలో చర్చించాల్సి ఉంది. అయితే ఈ కీలక విషయాల మీద దృష్టి సారించడంలో G7 సదస్సు మరోసారి విఫలమైంది. అయితే ఇటీవలి G7 సమావేశాలలో కొన్ని పాజిటివ్ అవుట్కమ్స్ కూడా చూడవచ్చు. జన జీవితాలను మెరుగుపరిచేలాగా కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచాలి అని అమెరికా మినహా మిగిలిన 6 దేశాలు కూడా తీర్మానించాయి. అలానే అరుదైన మూలకాలపై, ఏవైతే రేర్ ఎర్త్ మినరల్స్ అని మనం పిలుస్తామో, ఈ రేర్ ఎర్త్ మినరల్స్ పై చైనా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. సుమారు 90% ఈ ప్రాసెసింగ్ అనేది చైనా ఆధీనంలోనే ఉంది. ఇప్పుడు ఈ చైనా ఆధిపత్యం నుంచి వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయ సరఫరా గొలుసులను అభివృద్ధి చేసుకోవాలని ఈ G7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. అలానే ఇటీవల ఇండియా మరియు కెనడా మధ్య సంబంధాలు బాగా దెబ్బతినడం చూసాము. ఇప్పుడు ఈ G7 సదస్సు ద్వారా ఇండియా మరియు కెనడా మధ్య సంబంధాలు పునరుద్ధరణకు ఇరు దేశాలు నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన విషయం. G7 కూటమికి సంబంధించిన కొన్ని కీలక గణాంకాలను ఇక్కడ చూద్దామండి. ఇది వరకు G7 కూటమి చాలా బలంగా ఉండేది. ప్రపంచ జీడిపిలో సుమారు 70% ఈ G7 కంట్రీస్లోనే ఉండేది. అయితే ప్రస్తుతం దీని యొక్క వరల్డ్ టోటల్ జీడిపి అనేది 30% దిగువకి పడిపోతూ ఉంది. అలానే పాపులేషన్ ఈ కంట్రీస్లో తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు 10% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ ఈ కంట్రీస్లో నివసిస్తూ ఉన్నారు. ఈ G7 కూటమి క్రమేపీ డిక్లైన్ అవ్వడానికి ఏ కారణాలు దోహదపడుతున్నాయనేది చూస్తే ముఖ్యంగా చైనా మరియు ఇండియా లాంటి దేశాలు ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్ని చూపిస్తూ ఉండడము, రష్యా కూటమి నుంచి వైదొలుగుతూ ఉండడము, బ్రిక్స్ లాంటి ఇతర కూటములు క్రమేపీ ప్రభావాన్ని పెంచుకోవడం, అలానే ఈ G7 సభ్య దేశాల మధ్య రోజురోజుకి భేదాభిప్రాయాలు పెరుగుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఈ G7 కూటమి యొక్క డిక్లైన్కి కారణమవుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక కంపారిజన్ చూడండి. బ్రిక్స్ వర్సెస్ G7 అనేది చూస్తే 2023 గణాంకాలు ఇక్కడ చూస్తే జీడిపి ఇన్ టర్మ్స్ ఆఫ్ PPP పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో బ్రిక్స్ నేషన్స్ 36% వాటాని కలిగి ఉంటే G7 30% మాత్రమే కలిగి ఉంది. అలానే వరల్డ్ పాపులేషన్ 45% ఉంటే ఇక్కడ కూడా 10% ఉంది. అలానే షేర్ ఆఫ్ ద గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్ 2023లో చూసుకుంటే బ్రిక్స్ నేషన్స్ 41% కలిగి ఉంటే ఇక్కడ G7 నేషన్స్లో 29% ఉంది. ముఖ్యంగా రష్యా యొక్క ఆయిల్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే కంట్రిబ్యూషన్ టు వరల్డ్ ఎకనామిక్ గ్రోత్ ఇక్కడ కమింగ్ ఇయర్స్లో 2024 నుంచి 2029 మధ్య ఎంత మేరకు ఈ ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది అనేది చూస్తే బ్రిక్స్ కూటమి దేశాలలో 44% ఉంటే ఈ G7 కూటమి దేశాలలో 20% ఉండే అవకాశం ఉంది. సో ఈ విధంగా బ్రిక్స్ చాలా టర్మ్స్లో G7 కంటే ముందుకు దూసుకు వెళ్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ పాక్ ఒప్పందంలో మీ ప్రమేయం లేదు, అది ద్వైపాక్షిక కాల్పుల విరమణే, ట్రంప్కి తేల్చి చెప్పిన మోదీ. ఇటీవల మనము చాలా సందర్భాలలో డొనాల్డ్ ట్రంప్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు నేనే మధ్యవర్తిత్వం వహించానని చెప్పుకోవడం చూస్తూ ఉన్నాము. అయితే భారత్ పాక్ ఒప్పందంలో అమెరికా యొక్క ప్రమేయం లేదు అని ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణకు ప్రతిపాదిస్తే ఇరు దేశాల సైన్యాలు కూడా బైలేటరల్ గా ఇవి ద్వైపాక్షికంగా చర్చించుకుని ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చామని నరేంద్ర మోదీ గారు స్పష్టం చేశారు. యాక్చువల్గా ఈ G7 సమావేశాలకి అతిథిగా హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అవ్వాల్సి ఉంది. అయితే డొనాల్డ్ ట్రంప్ G7 సదస్సు మధ్యలోనే అమెరికాకి పయనమైన నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్తో 35 నిమిషాల పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ ఫోన్లో మాట్లాడడం చూడవచ్చు. ఈ సందర్భంలోనే ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్కి మరొకసారి తేల్చి చెప్పినట్లు ఆయన వివరించారు.
అలానే ప్రపంచ దేశాలు ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరిగా ఉండకూడదు అని మోదీ పిలుపునిచ్చారు. పాకిస్తాన్పై చర్యలు తీసుకోవాలి అని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునివ్వడం ఇక్కడ గమనార్హం. అదేవిధంగా కెనడాతో సంబంధాల పునరుద్ధరణకు నిర్ణయం కూడా ఈ G7 సదస్సు సందర్భంగా తీసుకోవడం మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ G7 దేశాధినేతలతో ప్రధాని మోదీ గారు భేటీ అవ్వడం చూడవచ్చు. ముఖ్యంగా అనేక రంగాలలో వ్యవసాయం, సెమీ కండక్టర్లు అండ్ గ్రీన్ హైడ్రోజన్, ఓడల నిర్మాణం వంటి కీలక రంగాలలో ఈ G7 దేశాల యొక్క భాగస్వామ్యం కోసం ఆయన వివిధ దేశాధినేతలతో చర్చించడం ఇక్కడ చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3000కు వార్షిక టోల్ పాస్ ఆగస్టు 15 నుంచి అమలులోకి. జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణించే నాన్ కమర్షియల్ వెహికల్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కమర్షియల్ వెహికల్స్కి కాదండి, ఇది నాన్ కమర్షియల్ వెహికల్స్కి అంటే వాణిజ్యేతర ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఈ వార్షిక టోల్ పాస్ని కేవలం 3000 రూపాయలకే అందించనుంది. ఇది ఆగస్టు 15వ తారీఖు నుంచి అమలులోకి రానుంది. ఇక్కడ 2 రకాలుగా ఉంటాయండి. ఇది యాన్యువల్ పాస్ అంటే సంవత్సరానికి మనకి 3000 రూపాయలు చెల్లించి దీనిని రెన్యువల్ చేసుకోవచ్చు, లేదా 200 ట్రిప్పుల వరకు మాత్రమే ఉంటుంది. ఈ విధంగా ఈ యాన్యువల్ పాస్ 3000 రూపాయలు లేదా 200 ట్రిప్లకి ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ 200 ట్రిప్లు త్వరగా పూర్తయిపోతే మళ్ళీ ఇంకొకసారి రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు. అలాగా ఇయర్లీ ఎన్నిసార్లైనా దీనిని రెన్యువల్ చేసుకోవచ్చు. అయితే ఇది కేవలం నాన్ కమర్షియల్ వెహికల్స్కి మాత్రమే వర్తిస్తుంది అండి. అంటే వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ సదుపాయం కల్పించబడుతుంది. కమర్షియల్ వెహికల్స్కి ఓల్డ్ విధానమే అమలులో ఉంటుంది. అంటే ఫాస్టాగ్ విధానం ఏదైతే ఉందో అదే అమలులో ఉంటుంది. అలానే ఈ నూతన విధానం అనేది వాలంటరీ అంటే ఇష్టానుసారం తీసుకోవచ్చు. ఇష్టం లేకపోతే ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 200 ట్రిప్స్ అని ఎలా లెక్కిస్తారు? ఏదైతే ఒక టోల్ గేట్ని దాటుతుందో దానిని ఒక ట్రిప్గా కన్సిడర్ చేస్తారు. అలాగా ఎన్ని టోల్ గేట్స్ని ఆ వెహికల్ దాటితే అన్ని ట్రిప్స్ కౌంట్ అవుతాయి. ఈ నూతన వార్షిక టోల్ పాస్ విధానం వలన సగటున 7,000 రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుంది అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఇక్కడ వ్యాఖ్యానించడం చూడవచ్చు. అయితే ఈ టోల్ పాస్ అనేది కేవలం నేషనల్ హైవేస్ మరియు ఎక్స్ప్రెస్ వేలకి మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే రాష్ట్ర హైవేస్ మరియు ఎక్స్ప్రెస్ వేలకు ఇది వర్తించదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాలుష్య నివారణకు నిధులున్నా ఖర్చు పెట్టరేం. సో ఈ ఆర్టికల్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి, అలానే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాయని దానికి సంబంధించిన గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పట్టణాలలో, నగరాలలో కాలుష్య నివారణ కోసం జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం NPCA కొన్ని నిధులను కేటాయిస్తున్నా కూడా 3వ వంతు కన్నా తక్కువ ఆ నిధులను ఢిల్లీ వెచ్చించడం జరిగింది. విశాఖపట్నం చూస్తే 129.25 కోట్లను కేటాయించగా కేవలం 39.42 కోట్లే ఖర్చు చేసింది. అండ్ విజయవాడలో కూడా 50% కంటే తక్కువగా వినియోగం చూడవచ్చు. దేశవ్యాప్తంగా కేవలం 71% మాత్రమే నిధులను వినియోగించడం ఇక్కడ చూడవచ్చు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రధాన నగరాలలో ఈ NCAP నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారనేది చూస్తే ఇవి లీస్ట్ పెర్ఫార్మ్డ్ సిటీస్గా చెప్పవచ్చు అండి. ఉత్తరప్రదేశ్లోని నోయిడా 30.89 కోట్లకి గాను కేవలం 3.44 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం, హర్యానాలోని ఫరీదాబాద్ 107.14 కోట్లకి 28.60 కోట్లు, జలంధర్ పంజాబ్లోని జలంధర్ 45.44 కోట్లకి 17.65 అండ్ కర్ణాటకలోని కల్బుర్గి 23.48 కోట్లకు 8.98. సో ఈ విధంగా లీస్ట్ మనకి పెర్ఫార్మెన్స్ ఇక్కడ చూడవచ్చు. అలానే అనేక నగరాలు పఠాన్కోట్, ఉజ్జయిని, దావన్గిరి, నాగోన్, విజయవాడ, జంషెడ్పూర్, వారణాసి లాంటి నగరాలలో ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ నిధులని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ చూడండి. ఇది ఒక లాంగ్ టర్మ్ టైమ్ బౌండ్ నేషనల్ లెవెల్ స్ట్రాటజీ టు ట్యాకిల్ ద ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లం అక్రాస్ ద కంట్రీ. ఇది సుమారు 131 నగరాలలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికను టైమ్ బౌండ్ మేనర్లో దీనిని రూపొందించడం జరిగింది. 2019లో దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆధ్వర్యంలో దీనిని లాంచ్ చేశారు. 2019లో దీన్ని లాంచ్ చేయడం జరిగిందండి. అలానే బేస్ లైన్ మనము 2017 నాటికి తీసుకోవడం జరిగింది. అంటే ఎంత మొత్తం తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టార్గెట్ చూడండి, 2024 నాటికి పార్టిక్యులేట్ మ్యాటర్
10 అనేది అంటే PM10 అనేది 20 నుంచి 30% వరకు తగ్గించాలి. బేస్ లైన్ వచ్చి 2017 నాటికి, అంటే 2017 బేస్ లైన్ కంటే 20-30% PM10 పార్టికులేట్ మ్యాటర్ని తగ్గించాల్సింది ఒక టార్గెట్గా ఫిక్స్ చేసుకున్నాము. అలానే దీనిని రీసెంట్గా రివైజ్ చేయడం జరిగింది. 2025-26 నాటికి మనము ఈ పార్టికులేట్ మ్యాటర్ PM10ని 40% తగ్గించాలి అని ఒక రివైజ్డ్ టార్గెట్ ఫిక్స్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఈ గగనతల రక్షణ వ్యవస్థ ఇటీవల చాలాసార్లు న్యూస్లో మనం వింటూ ఉన్నాము. ముఖ్యంగా ఇటీవల భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో మనము S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి విన్నాము. మనము ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మోహరించి పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని క్షిపణులని, డ్రోన్లని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయగలిగాము. అలానే పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని భారతదేశం డెస్ట్రాయ్ చేయగలిగింది. అలానే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఒక నెక్స్ట్ స్టెప్గా గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. సో ఈ విధంగా ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనేవి మనము ఈ న్యూస్లో వింటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా ప్రఖ్యాతిగాంచింది. ముఖ్యంగా దీని యొక్క ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీగా చాలామంది రక్షణ రంగ నిపుణులు భావిస్తారు. సో ఈ గగనతల రక్షణ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఇజ్రాయెల్ అనేది ఇక్కడ చూద్దాం. మనము ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే కేవలం ఐరన్ డోమ్ మాత్రమే వింటూ ఉంటాము. అయితే ఐరన్ డోమ్ అనేది చాలా స్మాల్ లేయర్గా చెప్పవచ్చు ఇందులో. దీంతో పాటు థాడ్, డేవిడ్స్ స్లింగ్, యారోస్ సిస్టమ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఈ ఐరన్ డోమ్ అనేది అప్ టు 70 కిలోమీటర్స్ ఇక్కడ రేంజ్ వరకు మనకి ఉంటుంది. అలానే ఆల్టిట్యూడ్, మిజైల్ ఆల్టిట్యూడ్ వచ్చి 10 కిలోమీటర్స్ వరకు ఈ ఐరన్ డోమ్ షార్ట్ రేంజ్ రాకెట్స్ని అలానే మిజైల్స్ని ఇది ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఈ థాడ్ సిస్టమ్ అనేది ఇది అమెరికన్ యొక్క మ్యానుఫ్యాక్చర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ఈ థాడ్ అప్ టు 200 కిలోమీటర్స్ రేంజ్ వరకు వర్క్ చేస్తుంది. అలానే దీని యొక్క మిజైల్ ఆల్టిట్యూడ్ క్యాపబిలిటీ వచ్చి 150 కిలోమీటర్స్ వరకు ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేసి విచ్ఛిన్నం చేయగలదు. అలానే యారో సిస్టమ్, డేవిడ్ స్లింగ్ అనేది చూస్తే ఈ డేవిడ్ స్లింగ్ 300 కిలోమీటర్స్ వరకు రేంజ్ కలిగి ఉంటుంది. అలానే ఆల్టిట్యూడ్ వచ్చి మిజైల్ ఆల్టిట్యూడ్ 15 కిలోమీటర్స్ మిజైల్ ఆల్టిట్యూడ్ వరకు కూడా ఇది వర్క్ చేస్తుంది. ఇది మీడియం టు లాంగ్ రేంజ్ మిజైల్స్ని విచ్ఛిన్నం చేయగలుగుతుంది. యారో సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా చెప్పవచ్చు. ఇది సుమారు 2400 కిలోమీటర్ల రేంజ్ని కలిగి ఉంటుంది. మరియు దీని యొక్క మిజైల్ ఆల్టిట్యూడ్ 100 కిలోమీటర్ల వరకు మిజైల్ ఆల్టిట్యూడ్ కలిగి ఉన్న వాటిని సుమారు లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ని ఇది ఇంటర్సెప్ట్ చేయగలదు. ఈ విధంగా ఈ ఇజ్రాయెలీ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అనేక లేయర్స్ ఆఫ్ ఎయిర్ డిఫెన్సెస్ అనేవి ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్లో ఫాల్కన్ 2000 జెట్ విమానాల తయారీ దసోతో రిలయన్స్ ఇన్ఫ్రా జట్టు. ఈ ఫాల్కన్ 2000 జెట్ ప్లేన్స్ అనేవి ఫ్రాన్స్కి చెందిన దసో ఏవియేషన్కి సంబంధించినవి. ఇప్పుడు ఈ దసో ఏవియేషన్తో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే నిమిత్తం భారత్లో ఈ జట్లను తయారు చేస్తారు. అంటే వీటిని ఎక్స్పోర్ట్ చేయడం కోసం భారతదేశంలో ఈ ఫాల్కన్ 2000 జెట్ విమానాలని తయారు చేయనున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో దీనికి సంబంధించిన అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది వన్ ఆఫ్ ద కీలక అప్డేట్గా చెప్పవచ్చండి. ఎందుకంటే ఇలాంటి బిజినెస్ క్లాస్ జెట్స్ని తయారు చేస్తున్న దేశాలలో అతి కొద్ది దేశాలు మాత్రమే ఉన్నాయి. అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రెజిల్ తర్వాత ఈ బిజినెస్ జెట్స్ని తయారు చేస్తున్న దేశాలలో భారతదేశం చోటు సంపాదించుకునుంది. అలానే ఈ ఫాల్కన్ 2000 జెట్స్ని ఫ్రాన్స్ వెలుపల తయారు చేస్తున్న మొదటి దేశంగా కూడా భారతదేశం ఇక్కడ మనము చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వదలని వివక్ష. ఈ ఆర్టికల్ ఇటీవలి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2025 ఆధారంగా కొన్ని కీలక గణాంకాలను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఈ లింగ వివక్ష సూచీలో ఏషియన్ కంట్రీస్ ఏ స్థానాలలో ఉన్నాయనేది ఇక్కడ చూడవచ్చు. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం 4 పారామీటర్స్ ఆధారంగా రూపొందిస్తుంది అండి. ఆర్థిక కార్యకలాపాలలో స్త్రీల భాగస్వామ్యం, విద్యార్జన, ఆరోగ్యం, రాజకీయ సాధికారత తదితరాల ఆధారంగా లింగ సమానత్వ సూచీని రూపొందించారు. ఇందులో 148 దేశాలకు సంబంధించి తాజాగా విడుదలైన సూచీలో భారత్ గత ఏడాదితో పోలిస్తే 2 స్థానాలు వెనుకబడింది. ఇక్కడ టాప్ కంట్రీస్ని చూడండి. ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్, స్వీడన్, రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా,
నమీబియా, జర్మనీ, ఐర్లాండ్ ఇవన్నీ టాప్ 10 దేశాలలో ఉన్నాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గతంతో పోలిస్తే మహిళలు, పురుషుల ఆర్థిక భాగస్వామ్యంలో ఇండియా స్థితిగతులు మెరుగయ్యాయి. అంటే ఒక పారామీటర్లో భారతదేశం కొంత ఇంప్రూవ్మెంట్ చూపిస్తూ ఉంది. అయితే ఓవరాల్ పర్ఫార్మెన్స్లో మాత్రం ఇంకా పూర్ పర్ఫార్మెన్స్ని కలిగి ఉంది. ఇక్కడ చూడండి, మంగోలియా 65వ స్థానంలో, దక్షిణ కొరియా 101వ స్థానంలో, చైనా 103వ స్థానము, జపాన్ 118, భూటాన్ 119, నేపాల్ 125, శ్రీలంక 130, ఇండియా 131వ స్థానం, మాల్దీవులు 138, పాకిస్తాన్ అట్టడుగున 148వ స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ వైడ్ గ్లోబల్ జెండర్ గ్యాప్ 68.8%గా నమోదు అయింది అండి. అలానే ఈ కంటెక్స్లో బంగ్లాదేశ్ యొక్క రిమార్కబుల్ ప్రోగ్రెస్ని చూడవచ్చు. బంగ్లాదేశ్ 24వ స్థానంలో ఉంది. మన నైబర్ కంట్రీస్లో టాప్ పొజిషన్లో బంగ్లాదేశ్ ఉంది. అలానే ఈ రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ జెండర్ గ్యాప్, లింగ వివక్ష అనేది తగ్గాలి అంటే సుమారు 123 సంవత్సరాలు పడుతుంది అనేది ఒక అంచనా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కబుర్ల దేవతకు బాల సాహిత్య పురస్కారం, మై రావణకు యువ సాహిత్య పురస్కారం. రచయితలు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, ప్రసాద్ సూరి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇందులో డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ రాసిన కబుర్ల దేవత అనే పుస్తకానికి బాల సాహిత్యం, అలానే ప్రసాద్ సూరి రచించిన మై రావణ పుస్తకానికి యువ సాహిత్య పురస్కారాలు లభించాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రచయితలు మరియు వాళ్ళు రచించిన ఈ పుస్తకాలు ఇంపార్టెంట్ అండి. పర్సనల్ న్యూస్ కేటగిరీలో ఇవి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వరల్డ్ సికిల్ సెల్ డే. జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ వరల్డ్ సికిల్ సెల్ డేని నిర్వహిస్తారు అండి. సికిల్ సెల్ వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఈ సికిల్ సెల్ అనీమియా అనేది జెనెటిక్ డిసీజ్గా చెప్పవచ్చు. ఇది వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. ముఖ్యంగా ఇవి రక్తనాళాలలో ఎర్ర రక్త కణాలు కొడవలి లేదా నెలవంక రూపంలోకి మారతాయి. జనరల్గా మనకి ఇవి నార్మల్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలా ఓవెల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ ఉంటాయి. అయితే ఈ సికిల్ సెల్ ఎనీమియాలో రక్త కణాలు ఇలాగా కొడవలి ఆకారంలో లేదా నెలవంక ఆకారంలోకి మారతాయి. దీనివలన ఇవి రక్తనాళాలలో ఇక్కడ సజావుగా ప్రయాణించలేకపోవడం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా రక్త సరఫరాకు ఆటంకం కలిగి ఈ కణాలకు ఆక్సిజన్ మరియు పోషకాలు అందించవు. దీనివలన తీవ్రమైన నొప్పి, రక్తహీనత, రోగనిరోధక శక్తి తగ్గిపోవడము, కొన్నిసార్లు ప్రాణాలకి ప్రమాదం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ గణాంకాలను మనం పరిశీలిస్తే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల మంది ఈ సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నారు. ఏటా సుమారు 3 లక్షలకు పైగా శిశువులు ఈ వ్యాధితో జన్మిస్తున్నారు. అండ్ మన దేశంలో ఎక్కువగా గిరిజన తెగలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. 2024లో దేశంలో మొత్తం 9.75 లక్షల వ్యక్తులలో ఈ సికిల్ సెల్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించగా అందులో 1.40 లక్షల మందిలో వ్యాధి నిర్ధారణ అనేది జరిగింది. అయితే ఈ వ్యాధి నివారణకు ఎముక మజ్జ మార్పిడి సమర్థ చికిత్స, దీనిని చాలా వరకు 16 ఏళ్ల లోపు వారికే చేస్తారు. అలానే ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. The first assembly of the International Big Cat Alliance was held in New Delhi on 16th June 2025. The meeting was chaired by Union Environment Minister Bhupendra Yadav and attended by ministerial delegations from 9 countries including Bhutan, Cambodia, Eswatini, Guinea, India, Liberia, Suriname, Somalia and Kazakhstan. IBCA is a global initiative envisioned by Prime Minister Narendra Modi for the conservation of big cats. సో ఈ ఆర్టికల్ మనము లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో 7 రకాల బిగ్ క్యాట్స్ని మనము సంరక్షించడం కోసం ఈ IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని మనము లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2023లో ప్రాజెక్ట్ టైగర్కి 50 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ IBCA ఇనిషియేటివ్ని లాంచ్ చేశారు. ఇందులో ప్రస్తుతం 95 సభ్య దేశాలు దీంట్లో భాగస్వామిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ IBCA యొక్క మొదటి సమావేశాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఇందులో 9 దేశాలు పార్టిసిపేట్ చేయడం కూడా ఇక్కడ చూడవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం NCAP నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ మనము NCAP గురించి చాలా డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.